నిన్న రాత్రి ఎన్టీఏ ప్రకటించినటువంటి నీట్ యూజీ ఫలితాలలో మహబూబ్నగర్ పట్టణంలోని రిషి కళాశాల విద్యార్థులు దాదాపు 120కి పైగా మంది విద్యార్థులు మా కళాశాల నుంచి ఎంబీబీఎస్ సీట్లు సాధించేటువంటి మెరిట్ని సాధించారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుండి మా కళాశాల నుంచి వరుసగా అద్భుతమైనటువంటి ఫలితాలు మా కళాశాల నుంచి సాధిస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన అంశము. మరి ఈ సంవత్సరం ఇంకా ఇతోధికంగా 120కి పైగా ఒకే విద్యా సంవత్సరం ఒకే పట్టణం నుంచి మరి ఈ స్థాయి ఫలితాలని సాధించడం అనేది మా యొక్క ప్రణాళికలు, మా యొక్క సీనియర్ ఫ్యాకల్టీ, మా యొక్క అకాడమిక్ అందరూ కూడా ఇదొక యజ్ఞంలా భావించి మా యొక్క విద్యార్థులని ప్రతి ఒక్కరిని కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ యందు మంచి టీచింగ్ చేస్తూ విద్యార్థులకు వీకెండ్ టెస్టులను నిర్వహించుకుంటూ క్యుములేటివ్ టెస్టులను నిర్వహించుకుంటూ వితిన్ టైంలో సిలబస్ను కంప్లీట్ చేసి ఆ తర్వాత వాళ్ళకు పార్ట్ టెస్టులని కండక్ట్ చేస్తూ వారిలో నీట్ పరీక్షపై పూర్తి స్థాయి అవగాహనని కల్పించడం వల్ల మా యొక్క విద్యార్థులు ఈ విధంగా ఒకే విద్యా సంవత్సరంలో మరి 120కి పైగా మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించబోతున్నారు. మా కళాశాల విద్యార్థులు మన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఈ విధంగా అన్ని పేరెనిక కన్నా ప్రతి మెడికల్ కళాశాలలో మా యొక్క విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. అనతి కాలంలో మా కళాశాల నుంచి చదివినటువంటి విద్యార్థులు ఇంకా జాతీయ స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి ర్యాంక్ని సాధించబోతూ ఉన్నారు. మరి ఈ విధంగా మహబూబ్నగర్ విద్యారంగంలో 2016కు ముందు 2016 తర్వాత అనేటువంటి పరిస్థితిని మా రిషి కళాశాల క్రియేట్ చేసింది. మహబూబ్నగర్ పట్టణంలో వైద్య విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులని తీసుకువచ్చి దేశంలోని, రాష్ట్రంలోని, పక్క రాష్ట్రంలోని టాప్ మోస్ట్ లెక్చర్స్ని మన పట్టణానికి రప్పించి విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గరనే ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలని, ఎటువంటి భయాందోళనని లేకుండా ఒక ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిలో టీచింగ్ చేయడం వల్లనే మనం ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నాం. ఈ విధంగా మా యొక్క మంచి ఫలితాలు సాధించడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలు, మా యొక్క శ్రేయోభిలాషులు అందరూ కూడా రిషి కళాశాల ఒక డిసిప్లిన్, ఒక హార్డ్ వర్క్ చేస్తుంది అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మాకు మంచి కోఆపరేషన్ అన్ని వర్గాల నుంచి కూడా లభ్యమవుతున్నందుకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిలో వారికి మంచి విద్యని అందించి ఇటువంటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నందుకు నేను పేరున అందరికీ
నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ మాకు ఒక వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ పత్రికా ముఖంగా, ప్రింట్ మీడియా ముఖంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క కోఆపరేషన్ ఇలాగే ఉంటే మహబూబ్నగర్ అనేది ఒక మెడికల్ హబ్ లాగా మనం అనతి కాలంలో చేస్తామనేది మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ విధంగా అద్భుత ఫలితాలు సాధించినటువంటి మా చిన్నారి విద్యార్థులందరినీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి విజయాలతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంబీబీఎస్ని సాధిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది 2-3 మార్కులతో మిస్ అయిన వాళ్ళు BAMS, BHMS, డెంటల్, అదేవిధంగా వెటర్నరీ విభాగాల్లో కూడా చాలామంది విద్యార్థులు, ఇంకొక 120 నుంచి 150 మంది విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులని మెడికల్కి ఈక్వల్గా ఉన్నటువంటి మిగతా కోర్సుల్లో కూడా సెలక్షన్ అవుతున్నారు. ఈ విధంగా నియర్లీ 250 వరకు మన యొక్క విద్యార్థులు ఒకే విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క మెడికల్ అండ్ మెడికల్ రిలవెంట్గా ఉండేటువంటి కోర్సుల్లో జాయిన్ అవుతున్నందుకు మరి చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మీరందరూ కూడా సహకారం అందించడం వల్లనే ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలిగామని తెలియజేస్తాను.